అమరావతి కోసం ఎస్పీవి, స్పెషల్ పర్పస్ వెహికల్ అనేది ఒకటి ఏర్పాటు చేశారు. ఇది కొద్ది రోజులు అక్టోబర్లోనే ఇప్పుడు చేసిన దానికి చైర్మన్గా కూడా ఒక రిటైర్డ్ అధికారిని తెచ్చిపెట్టారు. సొంటి వెంకట సంథింగ్, సొంటి ఏమైనా ఆయన తెచ్చిపెట్టారు. అది అయిన తర్వాత ఇప్పుడు దానికి పూర్తి సాధారణమైన పాలనలో కాకుండా అన్ని నిర్ణయాలు తీసుకునే అధికారాలు వాళ్ళకి ఇచ్చారు. ఈయన ఏం చేస్తారంట, ప్రైవేట్ కంపెనీలతో ఒప్పందాలు ఎలా చేసుకోవాలి, తర్వాత యూజర్ ఛార్జీలు ఎలా వసూలు చేయాలి, ఇవన్నీ సిఆర్డిఏ ముందు పెట్టాలి. అంటే ఒక విధంగా సాధారణ పాలనా వ్యవస్థతో, సాధారణ మంత్రివర్గ వ్యవహారాలతో దానికి ఏం సంబంధం ఉండదు. సిఆర్డిఏ చెప్పడం, సిఆర్డిఏకు ఉన్నవాళ్ళు దానికి అనుమతి ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇప్పుడు దీనివల్ల రైతులకు, స్థానికంగా ఉన్న సమస్యలకు పరిష్కారం ఎక్కడి నుంచి వస్తుంది? అమరావతిని ఈ విధంగా మిగిలిన దాని నుంచి విడదీస్తే ప్రభుత్వానికి సదుపాయంగా ఉండొచ్చు, కార్పొరేట్లకు చేయొచ్చునేమో, కానీ